హలో అండి, అందరికీ నమస్తే. ఇక్కడ దొండకాయ కొబ్బరి కూర చేస్తున్నా అండి. అంటే ప్రాసెస్ అయితే ఏమంటారు దొండకాయ కర్రీ లెక్కనే ఉంటుంది, కానీ ఇక్కడ వెరైటీగా కొంచెం కొబ్బరి పాలు వేసి చేస్తా అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నిజంగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సేమ్ లేదండి, సేమ్ దొండకాయ కర్రీ లాగానే చేసి దానిలో పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, అది మిక్సీ పట్టి దానిలో వేసి కొంచెం ఉడికియాలండి. తగినంత వాటర్ వేసి బాగా ఉడికించిన తర్వాతకి దాంట్లో కొంచెం ధనియాల పొడి, మటన్ మసాలా ఉంటే, చికెన్ మసాలా ఉంటే వేసేయండి, లేదా గరం మసాలా ఉన్న వేసేయండి. టేస్ట్ అయితే నిజం అండి చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది, చపాతీలోకి పరోటాలకి. ఇక్కడ మా ఆయనని టేస్ట్ చూడు అంటే ఏమంటాడో చూడండి. కెమెరా ముందుకు రా అంటే రాను అంటుండు. టేస్ట్ చూసి మళ్ళీ కొబ్బరి వేసినావు, నాకు ఇప్పుడే దగ్గు ఉందంటే మళ్ళీ కొబ్బరి వేసినామని తిడుతుండు. ఇంకా దగ్గు అంటే ఎప్పుడు ఉండేది, కూర ఎప్పుడు ఒకసారి తింటాం, ఇంకా అది దగ్గు వస్తుందని తినకుండా అయితే ఉండకండి, తినండి సరేనా. దగ్గు సంగతి తర్వాత చూసుకుందాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.